చక్కని మాట చెప్తాడు. సాయంకాలము ఏడుపు వచ్చినను, రాత్రి ఏడుపు ఉండినను, ఉదయమున సంతోషం. రాత్రి ఉన్న ఏడుపు పొద్దున్నకి ఉండదిక. ఏ ఆత్మీయ జీవితంలోనైనా, ఏ విశ్వాస జీవితంలోనైనా దేవుడు ఎక్కువ దినాలు, ఎక్కువ కాలమును ఏడుపును, దుఃఖమును ఉండనీయుడు. ఆయన తత్వం ఎరిగితే కనుక దాటిని తీసేస్తాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో దావీదు అనే ఈ మహాభక్తుడు దేవుణ్ణి గూర్చిన ఒక సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 30వ కీర్తన 5వ చరణం దేవుని కోపము, దేవుని దయ, ఈ రెండు విషయాలు అక్కడ తెలియపరిచాడు ఆయన. దావీదు దేవుని కోపమును చూశాడు, దేవుని దయను కూడా చూశాడు. రెండు చూశాడు ఆయనలో. మనం మనుషుల్ని గమనిస్తాం, ఆయనేమో దేవుణ్ణి గమనించాడు. మనమేమో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలు మనం కనిపెడుతూ ఉంటాం. మనుషుల ప్రవర్తన మనం మరి గమనిస్తూ ఉంటాం. భర్త ఎలా ఉన్నాడు, భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఊరోళ్ళు ఎలా ఉన్నారు, బంధువులు ఎలా ఉన్నారు, ఏ మనసుతో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, మనతో వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనేది ఇట్లాంటి అన్నీ మనం ఆలోచన చేస్తాం. కానీ ఈయన లక్షణం ఏమిటంటే దేవుడు ఎప్పుడు ఎలా ఉంటున్నాడో కనిపెట్టడమే ఈయన లక్షణం. అసలు ఆయన ఎప్పుడు ఏ క్షణం ఏ రీతిగా ఉంటున్నాడు అనేదే దావీదు యొక్క లక్షణం. అది భక్తుని లక్షణం. అది భక్తుల లక్షణం ఏమిటంటే ప్రభు ఏ సమయంలో నాతో ఎలా ఉంటున్నాడు అది చూసుకోవాలి. అందరితో ఎలా ఉంటున్నాడు అనేది కాదు, నేను ఎట్లా ఉంటే నాతో ఆయన ఎలా ఉంటున్నాడు అనేది మనం కనిపెట్టాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఎలా ఉంటున్నాడు, నేను ప్రార్థన చేయనప్పుడు నాతో ఎలా ఉంటున్నాడు, నేను దేవుణ్ణి స్తుతించినప్పుడు నాతో ఎలా ఉంటున్నాడు, నేను దేవుణ్ణి స్తుతించకుండా మానుకుంటే దేవుడు నాతో ఎలా ఉంటున్నాడు, నేను మందిరం మానుకుంటే ఎలా ఉంటున్నాడు, మానక దేవుని మందిరానికి వస్తే ఎలా ఉంటున్నాడు, నేను పరిశుద్ధత కోసం నడుం కట్టుకుని నిలబడితే అప్పుడు ఎలా ఉంటున్నాడు, నేను ఏదైనా పొరపాటు, లోపం, తప్పు చేస్తే అప్పుడు ఎలా ఉంటున్నాడు. ఇలాగ దేవుణ్ణి గురించినటువంటి గమనిక ఆయనలో తేటగా కనబడుతుంది. ఈ లక్షణం ఏ భక్తుడికి ఉంటుందో ఆ భక్తుని మీదకట దేవుని యొక్క దయ దిగి వస్తుందని చెప్పాడు అక్కడ. దేవుని యొక్క కదలికలు గమనించేవాడి మీదకి ఏమొస్తుంది, ఆయన దయ వస్తుంది. కానీ దేవుని మీద మనం దృష్టి పెట్టట్లేదు, ఆయన కదలికలు మనం గమనించట్లేదు. ఏ ఏ సమయములలో ఎలా ఉంటున్నాడు అనేది తెలుసుకోలేని ఒక మత్తు కలిగిన మనస్సు కలిగి, ఆ జీవితం కలిగి మనం ఉంటే, ఏదో గుడ్డితనంగా మనం భక్తి చేసుకుంటూ పోతే మనం దయ సంపాదించలేం. దేవుని దయ ఏ ఏ క్షణాల్లో దేవుడు ఎలాగ మారుతున్నాడో ఈ ఆలోచనలో మనం ఉండాలన్నమాట. మనం పట్టించుకోవట్లేదు, కానీ ఆయన మీరు జాగ్రత్తగా గమనించి చూడండి, దేవుని మార్పులు కనబడుతూ ఉంటాయి మీ దగ్గర. ఆయన ఎలా ఎలా ఉంటున్నాడో అది మీకు అర్థమవుద్ది. మీరు గమనిస్తే కనుక, మీరు గమనించగా వదిలేస్తున్నారు, కానీ గమనిస్తే అన్నీ అర్థమవుతాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, నడుస్తూ ఉంటాం, నీడ పడుతూ ఉంటుంది, మనం చూడం, పోతూ ఉంటాం. కానీ నీడ చూస్తూ ఉంటే దాని కదలికలు మనకు అర్థమవుతూనే ఉంటాయి, కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం.
అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా గుడ్డితనంగా అట్లా వెళ్ళిపోతాం కాదు, చూసుకుంటూ పోవాలా. ఎక్కడ మేలు చేస్తున్నాడు, ఎక్కడ మేలు చేయట్లేదు, ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడకుండా ఆపేశాడు. ఎక్కడ ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, క్షేమం ఆరోగ్యం ఇస్తున్నాడు, లేకపోతే దేవుడు దెబ్బలు కొడుతున్నాడు, అవన్నీ మనం ఈ దెబ్బ తగిలినప్పుడు ఎందుకట దేవుడు మారాడు అనేది మనం పాయింట్లోకి వచ్చేయాలి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎందుకు అట్లా మారింది అనేది మనం పాయింట్లోకి వచ్చేయాలి. కనుక అలాంటి లక్షణం దేవుని బిడ్డల్లో రావాలనేది దావీదు సూత్రం. అది దేవుడు దావీదు మీద కోపగించుకున్నాడు. ఎందుకు కోపగించుకున్నాడు అనేది ఆయన కనిపెట్టేశాడు. అసలు నా మీద ఎందుకు కోపం వచ్చింది అనేది ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి దేవుడు ఎందుకు కోపడ్డాడో దాన్ని దిద్దాడు, సరిదిద్దుకున్నాడు. ఏ విషయములో దేవుడు కోపగించుకున్నాడో ఆ విషయమును, కోపం వచ్చే ఆ పనిని ఈయన సరిచేశాడు. ఆయన కోపం తెప్పించే పని ఏం జరిగిందో దాన్ని ఈయన ఏం చేశాడు, సరిచేశాడు. సరిచేయగానే ఏమొచ్చింది? దయా, దేవుని దయ. దయ సంపాదించాలంటే దేవుణ్ణి చల్లబరచడం నేర్చుకోవాలి. ఆయన కోపమును తగ్గించడం మనం నేర్చుకోవాలి. ఆయన బాధను తగ్గించడం నేర్చుకోవాలి. ఆయన హృదయంలో వేదన మనం తగ్గించడం నేర్చుకోవాలి. ఆయన సంతోషపడేటట్లుగా మనం మారటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని మనసెరిగి మనం, దేవుని తత్వం ఎరిగి మనం నడుచుకుంటామో ఏం జరుగుతుంది అన్నాడు తెలుసు? అక్కడ ఆ కింద అంటాడు చూడండి, చక్కని మాట చెబుతాడు. సాయంకాలము ఏడుపు వచ్చినను, రాత్రి ఏడుపు ఉండినను, ఉదయమున సంతోషం. ఆయన తత్వమును ఎరిగితే గనక రాత్రి ఉన్న ఏడుపు పొద్దున్నకి ఉండదిక. ఆయన ఏ రీతిగా మారుతున్నాడో మనకు కనిపెడితే తెల్లవారులు కూర్చుని ఏడ్చిన ఏడుపు పొద్దున్నకి దేవుడు సంతోషం రప్పిస్తాడు. ఏ ఆత్మీయ జీవితంలోనైనా, ఏ విశ్వాస జీవితంలోనైనా దేవుడు ఎక్కువ దినాలు, ఎక్కువ కాలమును ఏడుపును, దుఃఖమును ఉండనీయుడు. ఆయన తత్వం ఎరిగితే కనుక దాటిని తీసేస్తాడు. ఏం తెలుసుకోవాలి మనం? కొంతమంది దేవుడు ఎలా ఉన్నాడో తెలియకుండా ప్రార్థన చేసుకుంటూ పోతాం. అది లెక్కల్లోకి రావా ప్రార్థనలో. అసలు ఏ రీతిగా దేవుడు మారాడు అని తెలుసుకుని దాన్ని బట్టి మనం ప్రార్థన, ఏం చేస్తే ఇంత కోపం వచ్చింది ఆయనకి, ఏం చేస్తే ఇంత దేవుడు ఇబ్బందులు పెట్టాడు, ఏం చేస్తే ఈయన అప్పుల్లో పడేశాడు, ఏం చేస్తే ఇంత దేవుడు అవమానంలో దించాడు, ఏం చేస్తే ఈయన నిందలకు అనుమతించాడు, ఏం చేస్తే నా కుటుంబంలో ఇంత అసమాధానం చెలరేగింది అని ఇట్లాంటి మనసు దేవుడికి ఎందుకు వచ్చింది, వీటన్నిటికీ దేవుడు ఎందుకు అనుమతించాడు అని అక్కడ మనం సరి చేసుకొని నేర్చుకోవాలి. కానీ తీసే ప్రభా, తొలగించు ప్రభా అనే ప్రార్థనలకు దేవుడు పట్టించుకోవడం. ఆయనను చల్లబరిచేది ఏదన్నా ఉందంటే దిద్దుబాటు. దాన్ని మనం దిద్దుకున్నప్పుడు, సరి చేసినప్పుడు ఏమొస్తుందంట? రాత్రంతా ఏడ్చిన ఏడుపు తెల్లారేసరికి సంతోషంగా దేవుడు మారుస్తాడంట. దేన్ని బట్టి ఏడ్చాము, దేన్ని బట్టి కుమిలిపోయాము, దుఃఖపడ్డాము, దేన్ని బట్టి గుండె గాయమయ్యి బరువెక్కిపోయి విసుగు విరక్తి వచ్చిందో ఉదయం లేచేసరికి దేవుడు వాటన్నిటిని చక్కపరిచి సరిచేసి నిమ్మళంగా దేవుడు ఉంచుతాడు జీవితాన్ని.